యాండి మంగళసూత్రాలు చూపించండి. ఐరేంద్రి, లలిత ఎక్కడా? వాష్రూమ్కి వెళ్ళినట్టుంది పెద్దమ్మా. ఓ, సత్య, నీకు ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది, తీసుకో. మీరు అప్పుడే మర్చిపోయావా? ఇందాకే కదా కలిసాము. యా, అభి వాళ్ళ ఫ్యామిలీ కదా? కాదు, తనే మా ఫ్యామిలీలోకి రాబోతోంది. నేను ఆ ఇంటి పెద్ద కోడల్నిలే. ఓ, మీ వాళ్ళు నగలు చూడ్డానికి వెళ్లారనుకుంటా. మీరేంటి ఇటొచ్చారు? అది నాకు ఇందాక ఒక చుడీదార్ నచ్చింది, అది తీసుకెళ్దామని వచ్చానులే. అంతలో నువ్వు కనిపించావు. అయితే అభిది నీది ఒకే ఊరన్నమాట. చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారా? అవునండి. ఏం లేదు, ఎంతైనా కాబోయే తోటి కోడలు కదా, తన గురించి తెలుసుకుందామని కుతూహలం అంతే. అభి ఇప్పుడున్నట్టే అప్పుడు ఉండేదా? అంటే రంగు రూపు ఇలానే లంగవోణితో ఉండేదా, లేక మోడ్రన్ గా ఉండేదా? ఈవిడేంటి కూపీ లాగుతోంది? ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలానే ఉండేదండి. తనలో ఏ మార్పు రాలేదు. మరి తనని చూడగానే అభినస్సలు గుర్తుపట్టనట్టుగా, మర్చిపోయినట్టు రియాక్షన్ ఇచ్చావెందుకు? నువ్వేం కంగారు పడకు. నువ్వు ఏదైనా నాకు నిజం చెప్పినా నేనేమి నీ పేరుని అస్సలు బయట పెట్టంలే. నిజం చెప్పు, అభికి సంబంధించిన సీక్రెట్ ఏదో ఉంది కదా? మీకు క్యూరియాసిటీ బాగా ఎక్కువ అనుకుంటానే. నేను ఇందాక చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. చాలా రోజుల తర్వాత అభిని చూడ్డం వల్ల అలా అనుకున్నానంతే. తన రిలేటెడ్గా సీక్రెట్స్ ఏమీ లేవు. మీరు అతిగా ఊహించుకోకండి ప్లీజ్. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నాకు ఈ మోడల్ కావాలి. సరే మేడం. ఒకసారి చెక్ చేస్తారా? డిఫరెంట్ కలర్ ఉన్నా పర్లేదు. అలాగే మేడం. ఇందాక సత్య ఫోన్లో అభికేదో చూపించింది. అభి పాత ఫొటోస్ ఏమైనా అందులో ఉన్నాయేమో చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. కానీ ఎలా? సారీ సత్య, నిన్ను డిస్టర్బ్ చేశాను అనుకుంటా. నువ్వు షాపింగ్ చేసుకో, నేను ఈ డ్రెస్ ట్రయల్ చేసి వస్తా. సరే. ఇక్కడ ఏది చూసినా బాగున్నట్టే అనిపిస్తోంది. ఒక పని చేద్దాం, పెళ్లి నగల సెట్ మొత్తం అభికి అలంకరించి చూస్తే సరిపోతుంది. ఎందుకండి? మంగళసూత్రం తీసుకున్నారు, అది చాలు. మేం మా అబ్బాయికి మా తాహతుకు తగ్గట్టు ఒక చైనో లేదంటే బ్రాస్లెటో కొనిద్దాం అనుకున్నాం. బాబాయ్ గారు, మీరు మీ అల్లుడికి పెళ్లి తర్వాత ఏమైనా గిఫ్ట్ చేసుకోండి. పెళ్లి వరకు ఖర్చంతా మాదే. ఇది మా అత్తయ్య రూలు. ఇది ఎవరు నో చెప్పడానికి లేదు. ఏమంటారు అత్తయ్యా? కరెక్ట్గా చెప్పావు శ్రీకర్. యాండి, ఈ నగలన్నీ అలంకరించడానికి ఎవరినైనా పిలుస్తారా? ఒక్క నిమిషం మేడం,
అదిగో వస్తున్నారు. కాబోయే కోడల్ని నగలతో ముంచేద్దామనుకుంటున్నావా పెద్దమ్మా? ఈ షాపింగ్లోని నీ కోడల్ని నువ్వు ఛీ అనేలా చేస్తాను. నా ప్లాన్ అప్లై చేద్దామంటే లలిత వదిన సపోర్ట్ కావాలి. ఈ లలిత వదిన ఎక్కడికి వెళ్ళింది? ఏంటి నీకు కావాల్సింది కనపడట్లేదా? ఆ, సత్య నువ్వా? అంత పెద్ద కుటుంబానికి కోడలంటున్నారు. ఇలా ఫోన్ దొంగతనం చేస్తారా? ఇది మీకేమైనా పద్ధతిగా ఉందా? అబ్- అబే నేనేం దొంగతనం చేయలేదు. నా ఫోన్ అనుకుని బై మిస్టేక్ నీ ఫోన్ తీసుకున్నానంతే. అలాగా, ఉండండి. మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేపిస్తా. మీరు పొరపాటున తీశారో దొంగతనం చేశారో తెలిసిపోతుంది. మేనేజర్ 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 సత్య సత్య మేనేజర్ సారీ, నేనేం కావాలని దొంగతనం చేయలేదు. అభి గురించి తెలుసుకోవాలని ఏదో క్యూరియాసిటీ తట్టుకోలేక తీశానంతే. అనవసరంగా గొడవ చేసి నా పరువు తీయకు. ఇదిగో నీ ఫోన్ జాగ్రత్త. ఉంటాను, బాయ్. ఏ మనిషో ఏంటో. ఆ, ఐరేంద్రి, ఈ నెక్లెస్ బాగుంటుంది చూడు. ఉమ్. ఆ, లలిత, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? నా ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుకుంటూ ఉండిపోయాను అత్తయ్య. ఓ, హ, సర్లే. ఆ, నీకేం కావాలో తీసుకో. ఏది నచ్చితే అది తీసుకోమంటారా అత్తయ్య? ఉమ్, తీసుకో లలిత. నెక్లెస్, గాజులు, పట్టీలు అన్నీ తీసుకోనా? ఉమ్, నగలంటే చాలు మా అమ్మ చంద్రముఖ అయిపోతుంది. ఏ అమ్మో, నీకు అల్లరి ఎక్కువైపోతుంది. ఇంటికి 10 చెప్తాను. తన సంగతి వదిలే, నువ్వు చూడు. ఉమ్, ఎక్కడికి వెళ్ళావు వదినా? ఈ పెళ్ళ ఆపడానికి నువ్వేం చేయడం లేదు కదా. నేనే ఏమైనా చేద్దామని ఆ సత్య వెంట వెళ్ళాను. అభికి సంబంధించిన ఏదైనా క్లూ దొరికితే పెళ్లి ఆపొచ్చు కదా అని. దొరికిందా? నేను దొరికిపోయాను. చివరికి పారిపోయి వచ్చేశాను. ఇప్పుడు అదంతా ఎందుకులే. నువ్వేమైనా ప్లాన్ చేసావా లేదా? చేశాను, కానీ నీ హెల్ప్ కావాలి.